హత్య ఇది చేయటానికి చాలా ప్లానింగ్ ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా పోలీసుల చేతికి దొరికిపోవటం ఖాయం. అయితే హత్య చేసిన వారిని పట్టుకునే పోలీసే హత్య చేసి దొరికిపోతే ఎలా ఉంటుంది? ఇక్కడ ఓ పోలీస్ కూడా అదే పని చేసి దొరికిపోయాడు. బీరేంద్ర సింగ్ వయసు 36 సంవత్సరాలు. ఇతను ఉత్తరాఖండ్ చొర్గాలియా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి ప్రియాంక అనే మహిళతో కొన్నేళ్ల క్రితమే పెళ్లైంది. ఈ ప్రియాంకకు 28 ఏళ్ల అన్న సూరజ్ బైన్ ఉన్నాడు. ఈ సూరజ్ క్యారెక్టర్ నే ఈ స్టోరీకి పెద్ద మలుపు. ఓ రకంగా ఇతని వల్లనే హత్య జరిగింది. అదెలాగంటే 2 ఏళ్ల క్రితం సూరజ్ సితార్గంజ్ లోని ఓ కంపెనీలో పనిచేశాడు. ఇతనితో పాటే బీహార్ కు చెందిన ప్రకాష్ కుమార్ అనే వ్యక్తి కూడా పనిచేశాడు. ఇద్దరు కలిసి పనిచేయడంతో సహజంగానే వీరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కారణంగా ఈ సూరజ్ అప్పుడప్పుడు ప్రకాష్ ని తనింటికి రమ్మని పిలిచేవాడు. ప్రకాష్ కూడా సూరజ్ పిలిచినప్పుడల్లా అతని ఇంటికి వెళ్లేవాడు. అయితే ఓ రోజు ఈ సూరజ్ చెల్లైన ప్రియాంక అన్న సూరజ్ ని చూద్దామని అతని ఇంటికి వచ్చింది. అదే టైంలో ఈ సూరజ్ ఫ్రెండ్ ప్రకాష్ ని భోజనం చేద్దాం ఇంటికి రా అన్నాడు. పైగా ఈ రోజు అన్ని స్పెషల్ నే, మా చెల్లి వచ్చింది, తనే స్పెషల్ గా భోజనం ప్రిపేర్ చేసింది, అందుకే నిన్ను ఇన్వైట్ చేస్తున్నా అనేసరికి ప్రకాష్ వెంటనే సూరజ్ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో ఉన్న ప్రియాంకను చూశాడు. చూడగానే అతనికి పిచ్చెక్కిపోయింది. అబ్బా, ఈ సూరజ్ చెల్లి ఏంటి ఇంత అందంగా ఉంది అనుకున్నాడు. ఈలోగా సూరజ్ నా చెల్లి భర్త కానిస్టేబుల్ అని చెప్పి ప్రియాంకను సూరజ్ కి పరిచయం చేశాడు. ప్రియాంక వంటని ప్రసాదం మాదిరిగా ఫీల్ అయిపోయి మెతుకు వదలకుండా ఆమె పెట్టిందంతా తిన్నాడు. మీ చేతి వంట సూపర్ గా ఉందంటూ ఆమెను పొగిడేసి మాటలు కలిపేశాడు. పైగా పోలీసుడి భార్యకి ప్రియుడు ఉండకూడదా అన్న కాన్సెప్ట్ లోకి వెళ్లిపోయి ఆమెను లైన్ లో పెట్టడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి ప్రియాంక సూరజ్ ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రకాష్ కూడా వస్తూ ఆమెతో క్లోజ్ అయిపోయాడు. దీంతో ప్రియాంక కూడా ప్రకాష్ ని ఇష్టపడటం స్టార్ట్ చేసింది. కొన్నాళ్ళకి ఇద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం అని అర్థమయ్యి ఆలస్యం చేయకుండా ఒకటైపోయారు. అప్పటి నుండి ఇద్దరు సీక్రెట్ గా కలుసుకుంటూ కానిస్టేబుల్ బీరేంద్రని వెర్రి పుష్పాన్ని చేసేశారు. మరీ ముఖ్యంగా ఈ ప్రకాష్ బీరేంద్రని తలుచుకొని జాలిపడేవాడు. పోలీసుడయుండి భార్య ఎఫ్ఐఆర్ ని కనిపెట్టలేకపోయాడు అనుకునేవాడు. పైగా తన తెలివితేటల వల్లే బీరేంద్రకి తను దొరికిపోకుండా ఉన్నానని అనుకునేవాడు. అయితే పోలీసుడి తెలివితేటల ముందు తన తెలివితేటలు జుజుబి అని తెలుసుకోలేక రెచ్చిపోయి మరో అడుగు ముందుకేశాడు ప్రకాష్. అదేమంటే ఎప్పుడైతే పోలీసుడి భార్య తనకు పడిందో అప్పుడే ఈ ప్రకాష్ కు మరో దురాశ కూడా పుట్టింది. బీరేంద్ర బాగానే సంపాదిస్తాడు కాబట్టి అతని భార్యని ఎలాగో లైన్ లో పెట్టాం కదా, సో ఆమెను అడ్డం పెట్టుకొని అందినంత డబ్బు గుంజేయాలి అనుకున్నాడు. ప్రకాష్ ఈ అత్యాశ వల్లే అతని ప్రాణాలు పోయాయి. ప్రియాంక పూర్తిగా తన లైన్ లోకి వచ్చాక కావాలనే ఈ ప్రకాష్ ఆమెతో కలిసినప్పుడు, అదే ఆమెతో శృంగారం చేస్తున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసుకున్నాడు. అది కూడా ప్రియాంకకు తెలియకుండా. ఆ నగ్న వీడియోని అడ్డం పెట్టుకుని ప్రియాంకను బెదిరించి ఆమె దగ్గర నుండి డబ్బు గుంజాలన్నది ఈ ప్రకాష్ ప్లాన్. తన ప్లాన్ లో భాగంగానే ఓ రోజు ప్రియాంకకి ఆమె నగ్న వీడియోని సెండ్ చేశాడు. అది చూడగానే ఆమె షాక్ అయిపోయింది. వెంటనే ప్రకాష్ కి ఫోన్ చేసింది. మనిద్దరం కలిసిన్నప్పటి వీడియో నువ్వు తీసావా అని అడిగింది అమాయకంగా. పైగా ఇలాంటివి తీస్తే రేపు మనిద్దరికే ఇబ్బంది, నీకు తెలుసు కదా నా భర్త పోలీస్ అని, అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు బయటకు వస్తే నీకు నాకు ఇద్దరికి ప్రమాదమే, అందుకే ఈ వీడియోని వెంటనే డిలీట్ చేయమంది మరింత అమాయకంగా. అయితే ఆ మాటలన్నీ వింటున్న ప్రకాష్, అవునా డార్లింగ్, అయితే మన వీడియోని నీ భర్తకే సెండ్ చేయనా అన్నాడు. ఆ మాటలకే ఆశ్చర్యపోయింది ప్రియాంక. పాపం అప్పటికి కూడా ప్రియుడి కుట్ర ఆమెకు అర్థం కాలేదు. దీంతో ప్రకాష్ నే ఓపెన్ అయిపోయాడు. నువ్వు పోలీసుడి భార్యవని ఎవరికి చెప్పుకోకు, ఆ బుర్రలో ఏముంది అసలు, నేను ఇంతలా డీటెయిల్స్ చెప్తున్నా ఇదంతా నేనే కావాలని చేశానని నీకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నాడు. ప్రియుడు ఇదంతా కావాలనే చేశానని చెప్పడంతో అప్పటికి ప్రియాంకకు ఓ క్లారిటీ వచ్చి, నువ్వు కావాలనే ఇదంతా చేసావా ఎందుకని అడిగింది. ఎందుకో ఆ మాత్రం గెస్ చేయలేవా, అయితే విను, నీ వీడియోస్ బయటకు రాకుండా ఉండాలి అంటే నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు నాకు ఇవ్వాలి, లేదంటే నీ వీడియోను మీ వాళ్ళందరికీ ఆఖరికి సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తా అని బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడిపోయిన ప్రియాంక అప్పటి నుండి ప్రకాష్ అడిగినప్పుడల్లా డబ్బిస్తూ వచ్చింది. అయితే అలా అప్పనంగా కొట్టేసిన డబ్బుతో తృప్తి పడలేదు ఈ ప్రకాష్. అత్యాశతో ఇంకా కావాలి అంటూ డబ్బు కోసం ప్రియాంకను మరింతగా వేధించడం మొదలు పెట్టాడు. అప్పటికే భర్తకు తెలియకుండా వేలల్లో డబ్బు ముట్ట చెప్పింది ప్రియాంక. ఇక తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఇక నా వల్ల కాదని చేతులెత్తేసింది. అయినా ప్రకాష్ మాత్రం డబ్బు ఎలాగైనా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తను చేసిన తప్పుని, ఆ తప్పు వల్ల అనుభవిస్తున్న బాధని భర్తకు చెప్పుకోలేక, అటు అన్నకు చెప్పుకోలేక తనలో తనే బంధపడిపోయింది. అయితే ప్రియాంకని ఎంతలా వేధించినా ఆమె దగ్గర నుండి డబ్బు రాకపోవడంతో ఈ ప్రకాష్ మరింత రెచ్చిపోయి ఏకంగా తామిద్దరి శృంగార వీడియోని ఫిబ్రవరి 7న ఏకంగా ప్రియాంక భర్త బీరేంద్ర ఫోన్ కి పంపాడు.
నేను నీ భార్య ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాం, దాన్ని అందంగా చిత్రీకరించి నీకు పంపా అని కూడా టైప్ చేశాడు. ఆ వీడియో చూడగానే షాక్ అయిపోయాడు బీరేంద్ర. తన భార్య ప్రకాష్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని తెలిసి వెంటనే ప్రకాష్ కి ఫోన్ చేశాడు. అతను కాల్ చేయగానే ఈ ప్రకాష్ అసలు మ్యాటర్ లోకి వచ్చేశాడు. విషయం మొత్తం నీకు అర్థమైంది కదా, సో ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలి అంటే నేను అడిగినంత డబ్బు అడిగినప్పుడల్లా ఇవ్వాలని పోలీసుని బెదిరించాడు. అయితే పోలీసుని బెదిరిస్తే ఊరికే ఉంటాడా? కోపం సర్రుమంటూ వచ్చింది బీరేంద్రకు. నా భార్య వీడియోని నాకే పంపి నన్నే డబ్బు ఇవ్వమని బెదిరిస్తావా అని మొత్తానికి ప్రకాష్ కథ ముగిద్దాం అనుకున్నాడు. అయితే అసలు ముందు తన భార్యతో మాట్లాడి అన్ని నిజాలు తెలుసుకొని ఆ పని చేద్దామనుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్యని ప్రకాష్ గురించి నిలదీసేసరికి అప్పటికే ప్రకాష్ టార్చర్ తట్టుకోలేకపోతున్న ప్రియాంక భర్త అడగగానే నిజాలన్నీ చెప్పేసింది. ప్రకాష్ తో తనకున్న ఎఫ్ఐఆర్ దగ్గర నుండి అతను డబ్బు ఇవ్వమని బెదిరిస్తున్న విషయం దాకా అన్ని భర్తకు చెప్పింది. భార్య చేసిన చండాలానికి మొదట బీరేంద్ర ఆమెను తిట్టినా తనని క్షమించమని అడగటంతో కరిగిపోయాడు భర్త. సరే, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచన అంటూ నా దగ్గర ఓ ఆలోచన ఉంది అని తన ఫోన్ తీసుకొని తన బావమర్ది అదే ప్రియాంక అన్న సూరజ్ కి కాల్ చేసి పిలిపించాడు. అలాగే తన తోటి సహోద్యోగులలో నమ్మకస్తులైన ఇద్దరికి ఫోన్ చేసి తన ఇంటికి రమ్మన్నాడు. వారంతా వచ్చాక ప్రకాష్ చేసిన పని గురించి చెప్పి ప్రకాష్ పనులు ఆపాలంటే అతన్ని చంపేయటం ఒకటే సొల్యూషన్ అన్నాడు. దానికి అందరూ సరే అని ప్రకాష్ ని చంపటంలో తమ వంతు సాయం చేస్తామన్నారు. అయితే ఇక్కడే బీరేంద్ర తన పోలీస్ తెలివిని ఉపయోగించాడు. ఈ బీరేంద్ర ఎప్పుడైతే ప్రకాష్ ని చంపాలి అనుకున్నాడో సరిగ్గా అప్పుడే హద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేయటంలో అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. అది ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడంతో దాన్ని కూల్చేశారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవల కారణంగా 100 మందికి పైగా కొట్టుకున్నారు. కనిపించిన వాటిని తగలబెట్టారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ గొడవలని ఆపే ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రాసెస్ లోనే ఓ 4గురిని కాల్చేశారు. అప్పుడు ఈ బీరేంద్ర కూడా అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి ఆ గొడవలను నియంత్రించే ప్రయత్నాలు చేస్తూనే తన బుర్రకు పదును పెట్టాడు. పోలీసులు అల్లర్లో కాల్చిన 4 శవాలను చూసి అతనికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చాడు. భార్య ఫోన్ తో ఫిబ్రవరి 8న నువ్వు హల్ద్వానీ అమ్లా చౌకీ గేట్ దగ్గరికి రా అని ప్రియుడికి ఆమె చేత ఫోన్ చేయించాడు. సరే, డబ్బు విషయం సెటిల్ చేయడానికి భర్తే ఆమెను పంపుతున్నాడులే అనుకున్నాడు ప్రకాష్. కానీ అది తన చావుకి పోలీసుడు వేసిన స్కెచ్ అని ప్రకాష్ కి తెలీదు. అసలు ప్రకాష్ ఊహించలేదు కూడా. ప్రకాష్ దృష్టిలో ఈ బీరేంద్ర వట్టి దద్దమ్మ. అందుకే అతన్ని బెదిరించే సాహసం చేసి ఫిబ్రవరి 8న ప్రియురాలు రమ్మన్న చోటుకి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్ళాక ప్రకాష్ ఫీజులు ఎగిరిపోయాయి. అక్కడ తన ప్రియురాలికి బదులుగా ఆమె భర్త బీరేంద్ర, అన్న సూరజ్, మరో 2 సహోద్యోగులు తుపాకీలు పట్టుకుని రెడీగా ఉన్నారు. ప్రకాష్ రాగానే అతన్ని రౌండప్ చేసి తన భార్య వీడియోని డిలీట్ చేయమని అడిగాడు. కానీ ప్రకాష్ దానికి నిరాకరించాడు. అప్పటికే ప్రకాష్ ని చంపేయాలని వచ్చిన వారంతా అతని తలలో బుల్లెట్లు దింపేశారు. దీంతో ప్రకాష్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తరువాత బీరేంద్ర తన ప్లాన్ లో భాగంగానే అల్లర్లలో కాల్చిన 4 శవాల దగ్గరకు ఈ ప్రకాష్ శవాన్ని కూడా తీసుకువెళ్లి ఆ శవాల పక్కనే పడేసి అల్లర్లలో 5గురిని కాల్చి చంపినట్లుగా సీన్ క్రియేట్ చేశాడు. మిగిలిన పోలీసులంతా కూడా ఆ విషయాన్ని గుర్తించలేదు. వారు కూడా అల్లర్లలో 5గురిని కాల్చేశామని శవాలని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే ఆ శవాలని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ప్రతి శవం పైన ఉన్న బట్టలను చెక్ చేస్తూ ఉండగా 5వ శవంగా ఉన్న ప్రకాష్ బట్టల్లో అతని సెల్ ఫోన్ వారికి దొరికింది. దాన్ని పరిశీలించగా అతను ఈ అల్లర్లలో కాల్చి చంపబడ్డ వ్యక్తి కాదని కన్ఫర్మ్ చేశారు పోలీసులు. వారి ప్రాథమిక విచారణలో అతను బీహార్ కి చెందిన ప్రకాష్ కుమార్ అని, పని మీద ఆ రోజే అతను అక్కడకు వచ్చాడని తేలింది. అతన్ని ఫోన్ పరిశీలించగా అతను ప్రియాంక అనే మహిళతో పలుమార్లు మాట్లాడినట్లు తేలింది. దీంతో ఆమె గురించి ఎంక్వైరీ చేయగా ఈ ప్రియాంక కానిస్టేబుల్ బీరేంద్ర భార్య అని తెలిసి ఆశ్చర్యపోయారు. పైగా ప్రకాష్ ఫోన్ లో సూరజ్ నంబర్ కూడా గుర్తించారు. విచారణలో ఈ సూరజ్ ప్రియాంక అన్న అని తెలిసి అసలు ఈ బీరేంద్ర భార్యకు ఈ ప్రకాష్ కి సంబంధం ఏంటి, ఎందుకు అన్నిసార్లు ఆమెకు ప్రకాష్ కాల్ చేశాడు, పైగా ప్రియాంక అన్న కూడా ఈ ప్రకాష్ కి తెలియటం ఏంటి అనుకొని ముందు ప్రియాంకను పట్టుకుంటే అన్ని నిజాలు తెలిసిపోతాయని వీరేంద్ర ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే ప్రియాంక అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయింది. దీంతో పోలీసులు బీరేంద్రను, సూరజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందో చెప్పమనడంతో బీరేంద్ర జరిగింది మొత్తం పోలీసులకు చెప్పాడు. ప్రకాష్ కి తన భార్య ప్రియాంకకు ఉన్న ఎఫ్ఐఆర్ దగ్గర నుండి అతని బెదిరింపుల వరకు అన్ని వారికి చెప్పాడు. అందుకే నేను అతన్ని కాల్చి చంపేశానని, చంపాక నేరం నా మీదకు రాకుండా అల్లర్లలో కాల్చిన 4 శవాల దగ్గర ప్రకాష్ శవం పడేశానని తన ప్లాన్ మొత్తం పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు బీరేంద్రను, సూరజ్ ను, బీరేంద్రకు సాయం చేసిన మరో 2ని అరెస్ట్ చేసి పరారీలో ఉన్న ప్రియాంక కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.